తెలంగాణలో వర్షాల తీవ్రతపై ప్రస్తుతం ఎల్నినో ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రభావంపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఈ రెండు వ్యవస్థలు నైరుతి రుతుపవనాల బలాన్ని నిర్ణయిస్తాయి. రైతులు, వ్యవసాయ రంగం, జలాశయాల నిర్వహణ ఇది కీలక అంశం. ఈ నేపథ్యంలో ఎల్నినో ప్రభావం తెలంగాణలో ఎలా ఉండబోతుంది? ఇండియన్ ఓషన్ డైపో సిస్టమ్ వర్షాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? వ్యవసాయ రంగానికి, జలాశయాల నిర్వహణ, నైరుతి రుతుపవనాల తీవ్రతతో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఏంటి? ఈ అంశాల సమగ్ర విశ్లేషణ చేస్తున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ప్రభావం వల్ల కూడా భారత వాతావరణం పైన కూడా కరువు పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎల్నినో ఇంతవరకు కరువు పరిస్థితి తెచ్చే పరిస్థితి, అటు ఏ విధంగా వర్షపాతం అత్యధికంగా తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. మనతోని వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఎల్నినో ఏంటిది సార్? ప్రధానంగా అసలు ఎల్నినో ఏంటి సార్? ఇది ఏ విధంగా భారత వాతావరణం పైన కూడా ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? మనకి ఈ భూమి గమనంలో మనకి వేసవికాలం, వర్షాకాలం ఎట్లా వస్తుంటాయో, ఆ వర్షాకాలం వచ్చినప్పుడు మనకి ఈ భూమధ్య రేఖకి దిగువన మనకి వర్షాకాలం రావడానికి కూడా మనకి వేసవికాలంలో ఉన్న వేడిమి కారణం. వేసవికాలంలో మార్చి, ఏప్రిల్ నెలలో మనకి బాగా ఇంటెన్స్ వేడి ఉండటం వల్ల రాజస్థాను, సమీపంలోని పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఈ ప్రాంతం అంతా సివియర్గా వేడి ఎక్కడం వల్ల ఈ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. సో జనరల్గా మనకి ప్రకృతి నియమం ఏంటంటే ఎక్కువ ఉన్న దగ్గర నుంచి తక్కువకి నీరు పల్ల మెరుగు అన్నట్టుగా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ వస్తుంటాయి. అయితే ఈ హై ప్రెషర్ ఏరియా, సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్న హై ప్రెషర్ ఏరియా మనకి ఈ పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో 5 డిగ్రీల సౌత్ అక్షాంశం ప్రాంతంలో నుంచి అక్కడి నుంచి బయలుదేరి ఇట్లా మనకి హిందూ మహాసముద్రం మీదుగా భారతదేశానికి చేరుకుంటాయి. ఇవి సముద్రాల మీద నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మనకి వేడిగా ఉన్న భూభాగం మీదకి రావడం వల్ల ఇక్కడికి వచ్చాక అవన్నీ క్లౌడ్స్గా మారి మనకి ఈ తేమగాళ్ళన్నీ కూడా మనకి ఒక 4 నెలల పాటు వర్షాన్ని ఇస్తుంటాయి. మనకి ఈసారి డెఫినెట్గా మనకి ఎల్నినో ప్రభావం ఉంటుంది. జూన్ నుంచే దీని ప్రభావం ఉంటుంది. మన సెకండ్ స్టేజ్లో కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకి ఈ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో టెంపరేచర్లు సాధారణ స్థాయి కంటే 0.8 డిగ్రీస్ వరకు పెరిగింది. సో ఆల్రెడీ ఎల్నినో పరిస్థితులు ఉన్నాయి. ఇది పెరిగే కొద్దీ మనకి కాలం గడిచే కొద్దీ మనకి ఈ డిసెంబర్ నాటికి ఈ టెంపరేచర్లు ఆ ప్రాంతంలో మరింతగా పెరిగి ఎల్నినో కొంచెం తీవ్ర రూపం దాచే అవకాశం ఉంది. ఇండియన్ మాన్సూన్ మీద ప్రభావం ఉంటుందని ఐఎండీ కూడా చెప్పడం జరిగింది. మనకి ఈసారి వర్షపాతం 90% ఉంటుంది. లాంగ్ టర్మ్ యావరేజ్ అంటే మనకి ఒక 30-40 సంవత్సరాల యావరేజ్ వర్షపాతం మాన్సూన్ పీరియడ్లో తీసుకుంటే మనకి 83 సెంటీమీటర్లు మనకి దేశవ్యాప్తంగా పడతాయి. అందులో 90% వరకే ఈసారి మనకి రెయిన్ ఉండొచ్చు అని చెప్పి మనం ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. క్రితం సంవత్సరం చూసుకున్నట్టయితే మనకి 108% రెయిన్స్ పడినాయి. మనకి అంటే 100% కంటే పైబడి ఇంకొక 8% ఎక్స్ట్రా కూడా పడినాయి. మనకి ప్రస్తుతం 90% అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే ఇంచుమించు 18-15% వరకు మనకి తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే మన తెలంగాణలో చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా 30% అధికంగా వర్షాలు పడ్డాయి. ఈ ఎల్నినో ఫోర్కాస్ట్ స్టేట్ వైడ్గా చూసినట్టయితే మనకి తెలంగాణలో కొంత అనుకూలంగానే ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలు, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలు 20-30% లోటు చూపిస్తుండగా మనకి సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలు, అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో 20% అధికంగా వర్షాలు పడే అవకాశం ఉంది అని మనకి ఈ 4 నెలల్లో చెప్తోంది. మనం ఎక్కువగా నదీ జలాల మీద ఆధారపడి ఉన్నాము. మనకు వచ్చే కృష్ణా, గోదావరి నదులు, ఇతర నదుల యొక్క పరివాహక ప్రాంతం ఈ పశ్చిమ కనుమల ప్రాంతంలో మనకి ఇంచుమించు 30% వరకు లోటు ఉండటం వల్ల నదీ జలాల్లో లభ్యత తగ్గిపోయి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సాగునీరుకి అలాగే తాగునీరుకి కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి అయితే డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా ఇండియన్ డైపోల్ దానిపైన కూడా అది కూడా ఏమన్నా ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి సార్? ఎల్నినో వస్తుంది కాబట్టి. ఈ ఎల్నినో అన్నది ఈ పసిఫిక్ మహాసముద్రంలో జరిగే పరిణామం. అలాగే పసిఫిక్ మహాసముద్రాన్ని దాటి ఈ పవనాలు మనకి హిందూ మహాసముద్రం మీదుగా వస్తాయి. ఈ హిందూ మహాసముద్రంలో కూడా ఇండియన్ ఓషన్ డైపోల్ అనే సిస్టమ్ ఉంటుంది. అంటే మనకి ఈ పశ్చిమంలో ఉన్న హిందూ మహాసముద్ర జలాలు వేడిగా ఉండి తూర్పులో ఉన్న జలాలు కొంచెం చల్లగా ఉన్నట్టయితే అది పాజిటివ్ ఐఓడి కండిషన్ అంటాము. ఇది మాన్సూన్కి అనుకూలమైన పరిస్థితి. అలాగే మనకి తూర్పులో ఉన్న జలాలు వేడిగా ఉండి పశ్చిమంలో ఉన్న జలాలు చల్లగా ఉన్నట్టయితే అది నెగిటివ్ ఐఓడి కండిషను. ఇది మాన్సూన్కి మరింత లోటు తెస్తుంది. అయితే ప్రస్తుతం కొన్ని సంవత్సరాల్లో ఏమవుతుందంటే మనకి ఎల్నినో ప్రభావం ఉండి మనకి వర్షాలు తగ్గిపోయే ప్రభావం ఉన్నా సరే ఈ
ఐఓడి కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే మనకి కొంతవరకు ఈ ఎల్నినో ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేసి మనకి మామూలుగా వర్షాలు పడిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి ఐఓడి కూడా మనకి మాన్సూన్ పీరియడ్ పూర్తయ్యేంత వరకు ఇది కూడా న్యూట్రల్ కండిషన్లో ఉంటుంది. సో దీనివల్ల ఐఓడి వల్ల కూడా మనకి పెద్దగా హెల్ప్ ఏమీ ఉండడం లేదు. పూర్తిగా 4 నెలలు కూడా మనకి ఎల్నినో వల్ల జరిగే నష్టమే ఉండే అవకాశం ఉంది. అంటే మనకి పడిన వర్షం అంతా 4-5 రోజులు భారీ వర్షాలు పడిపోవడము, తర్వాత చాలా రోజులు డ్రై స్పెల్ వచ్చి ఎండ కాసేయడము, ఇటువంటి వాటి వల్ల మనకి ఇటు తాగునీటికి, ఎందుకంటే ఈ భారీ వర్షాలు పడిపోయినప్పుడు ఇదంతా రన్ ఆఫ్గా కొట్టుకుని వెళ్ళిపోతుంది తప్పించి నిల్వ ఉండదు. నిల్వ ఉండకపోవడం వల్ల ఇది తాగునీటికి సాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక నుంచి మేము అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క వర్షం బొట్టుని కూడా చాలా వాల్యుబుల్గా భావించి పొలాల్లో కూడా చిన్న చిన్న కుంటలు తవ్వుకుని ఇలాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు వాటిని నిల్వ చేసుకోవడము, అలాగే సిటీస్లో కూడా ప్రతి వారు కూడా ఒక ఇంకుడు గుంత అనేది తప్పనిసరిగా పెట్టుకుని ఈ వాటర్ని హార్వెస్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చి మనకి ఈ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై వాళ్ళ దగ్గర కూడా వాటర్ అవైలబిలిటీ తగ్గిపోయి మనకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఎవరింట్లో వారు ఏదో స్టోర్ చేసుకోవడం కానీ లేదంటే భూగర్భ జలాల్ని రీఛార్జ్ చేసుకుని వారి బోరు పక్కగా దాన్ని ఇది చేసుకుంటే కొంత ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడవచ్చని మనం తెలియజేస్తాం. నైరుతి ఋతుపవనాలు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల కూడా వెనక్కిపోయినాయి అంటూ కూడా ఇప్పటికీ ఆరోపణలు వస్తున్నాయి సార్. దానిపైన క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. వెనక్కిపోలేదండి. మనకి ఆల్రెడీ మనకి ఈ కింద కేరళ, కర్ణాటక, మన తమిళనాడు, అలాగే మన తెలంగాణలో కూడా 50% వరకు కవర్ అయ్యాయి. అయితే కొంచెం మందగమనం ఉన్నమాట మాత్రం వాస్తవం. 8వ తారీఖు నాడు మనకి తెలంగాణలోని లోవర్ మోస్ట్ కిందనున్న జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించాయి. తర్వాత 3 రోజులు మందకొడిగా ఉన్నాయి. తర్వాత పైకి పాకి మనకి వికారాబాదు, మన హైదరాబాదు, హనుమకొండ, ఇటు భద్రాద్రి కొత్తగూడెం వరకు ఒక 2 రోజుల క్రితం వ్యాపించాయి. ప్రస్తుతం మళ్ళీ అదే స్టేజ్లో ఉన్నాయి. మరొక 2-3 రోజుల్లో ఇంచుమించు మళ్ళీ తెలంగాణ అంతా కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా జూన్ నెలలో కూడా లోటు వర్షం ఉంటుందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానిపైన కూడా ప్రజలకు క్లారిఫికేషన్ ఏంటి సార్? మనకి జూన్ నెలలో ఈ రోజు వరకు చూసిన వర్షపాతం చూస్తే మనకి 59 మిల్లీమీటర్లు పడాలి. మనకైతే 54 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం పడింది. ఈ రాబోయే వారంలో పడే వర్షాలతోటి ఈ 10% లోటు, అంటే ఒక్కొక్క 5 mm వర్షపాతం పడినట్టయితే ఈ లోటు తీరిపోతుంది. మనకి ఓవరాల్గా ఈ నెలలో మటుకు పెద్దగా లోటు ఉండే అవకాశం లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే అటు నైరుతి ఋతుపవనాలు కూడా విస్తరించున్నాయి. ఎల్నినో ప్రభావం కూడా 10% మాత్రము ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం పైన కూడా, భారత వాతావరణం పైన కూడా ఇప్పటికే ఎల్నినో ప్రభావం కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నీటి కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీళ్లు కూడా ప్రజలందరూ కూడా ఒడిసి పట్టాలి. దానివల్ల కూడా ఎక్కువ ఇబ్బందులు రాకుండా ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్, టీ న్యూస్, అరవింద్, హైదరాబాద్.